ఏడంత ఫోకస్ చేసి పిచ్చోడాడు. సీసీ కెమెరా ఉంది మనం తీసిన 3 కేజీలు భయం పెద్ద రెడ్డులు కనబట్ల అందుకు ఫోన్ చేసిన నేను. మీరందరూ పడుకున్న తర్వాత ఏదో ప్లాన్ చేశారు కిరికిరి. ఏం చేయాలన్నా మరి? నువ్వేమన్నా కాంప్రమైజ్ అంటున్నావు మరి? హలో, అరే ఒకసారి పైకి రారా ఇట్లా. నైన్ వాళ్ళ ఇంటి సైడ్ రా ఒకసారి, పని ఉంది. పోతాను డైరీ చేసి పడదు. పడదు కనిపిస్తలేదురా. ఏడంత ఫోకస్ చేసి పిచ్చోడాడు. అనిపిస్తుందిరా వాడు. నేను చెప్పగానే ఊరికి వస్తాడు తెలుసా, ఏడికి కావాలంటే డ్యాన్స్ కూడా అవుతాడు. ఇది రాదు, రేపు పొద్దున ఎక్కుతారా అండి. సో గైస్ యాక్చువల్గా మేము ఏం చేస్తున్నాం అంటే, మన ఎస్ఆర్ టీమ్ గణేశన్ లడ్డు అయితే దొంగతనం రియల్గా చేస్తున్నాం. జోక్ కాదు. మీరు ప్రాంక్ డేర్ అన్నారు. డేర్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఏమన్నారు అనుకో. ఎట్లా కొడతారు తెలుసా? దొరికితే ఫిక్స్ అయిపోయి ఇన్ని రోజులు పూజ చేసింది, 7వ రోజు తీస్తున్నాం. 6 రోజులు పూజ అయింది గణేశునికి. నార్మల్గా ఆల్రెడీ మాతో చెప్పింది అనమాట, ఎవడన్నా లడ్డు దొంగతనం చేస్తాడు 6 మంది మన శంషాబాద్ కట్రా కొట్టేసి ఏం చేయలేమురా. ఇప్పుడు మేము నా బొమ్మలు నేనే చేస్తున్నా, తమ్ముడు చెప్తారే అనిపిస్తుంది నాకు. డేర్ చేస్తున్నా, చూస్తా ఏమవుతుందో. వెళ్ళైతే లడ్డు దాబెడతాం. అసలు ఇప్పుడు నార్మల్ టైం ఎంత ఏంటంటే సూపర్ 2:33 అవుతుంది, నైట్ 2:33. ఇది ఒక్క నిమిషం అండి, బయటనే సెట్రా. అది 2:30 నైట్ 2:34 అవుతుంది టైము. ఈ టైంలో మేము దొంగతనం చేస్తున్నాము. అది శివగాడు ఒక్కడే ఉండడని మాకు తెలుసు కాబట్టి పర్టికులర్గా ఎవరికి చెప్పలేదు, టీంలో ఎవరికి తెలియదు. నాకు స్కై గాడికి తప్పటికి తెలియదు. సో మేమేం ప్లాన్ చేసామంటే, ఎవరికి చెప్పకుండా రేపు పొద్దున్న రాగా మేము ముందు ఎలా జరుగుద్దో అలానే హ్యాస్టేజ్ దింపుతాము. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది లాస్ట్లో వస్తుంది, వీడియో లాస్ట్లో. సో ఎవరే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ట్విస్ట్ ఎట్లుంటది? ట్విస్ట్ ఎరుకుమా కావాలంటే మేము సపరేట్ ఇంట్రో కూడా కొడతాము. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కావాలంటే లడ్డు దొంగతనం పెడతా. అసలు మ్యాక్స్ మీకు తమిళ చూడగానే పిచ్చెక్కిపోతుంది. సో వెయిట్ చేయండి, రేపు పక్కా మీకు మంచి కంటెంట్ ఇస్తా. అసలు లైఫ్లో ఇట్లాంటి డేర్ ఎప్పుడు చేయొద్దన్నా ఇంకోసారి అని ఇలా మీరు చేస్తారు అనుకుంటారు. చిన్న ప్రమోషన్ చేసుకుంటారా ప్లీజ్ రా. ఇగో నా టీ షర్ట్స్ స్కై ఆఫీషియల్ ప్లీజ్ రా. చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చెప్తాను. కొత్త ఛానల్ ఉంది, దాని లింక్ పెడతా. మన టీ షర్ట్స్ కూడా లింక్ పెడతా. చూస్తే నా భయ ప్రమోషన్ దేవుడా ప్లీజ్ క్షమించు మమ్మల్ని. బతికేస్తా. జన్మ మొత్తం ఎత్తుకున్నా. ఇంత డేర్ చేసాము చూడండి. పక్క పొద్దున్న రియాక్షన్స్ మొత్తం చూపిస్తాం మీకు. పిచ్చో లేకపోతే 2 పెద్ద లడ్లు తీసుకున్నాం. ఎడబెట్టిన చూడు ఒకసారి ఉంది, ఒక్కసారి చూడండి. కింద పడవారా? టైంకి అయిపోయింది తెలుసా? టైంకి మేము దాబెట్టే టైం కరెంట్ పోయింది. మేము బయటికి రాగానే కరెంట్ వచ్చింది. కరికరిస్తున్నాడు నాకు. అనుకున్న పని అయ్యింది మొత్తం మీద. చూద్దాం ఎట్లా పెట్టినా ఎట్లా పెట్టినా సారీ అప్పడొచ్చినా తగ్గేదే లేదు. లడ్లు హైలైట్ పెట్టినాం. రైట్ మళ్ళా ఫోన్ చేస్తా వడుతున్నాడు. పొద్దునండి కెమెరా చెక్ చేపిస్తాను. మన వాళ్ళ కెమెరా చెక్ చేపిస్తాను. చూడండి ఇప్పుడు ఇప్పుడు
ఆ పిల్లడు అమ్మను వాళ్ళ ఇంటి కెమెరాలు ఉన్నాయి అందులో, వాళ్ళ ఇంటి కెమెరాలు చూస్తూ ఉంటారు. యాక్చువల్ ఏంటంటే నేను వెళ్ళాక ఇంకో బ్యాచ్ కూడా వెళ్ళింది అది సంవత్సరం చేయడానికి, అది రికార్డింగ్ నాది వెళ్ళింది. మనం ఏం చేసాం యాక్టివేట్ చేయొచ్చు అని ప్లాన్తో ఉంటారు, ఫ్రీ ప్లాన్తో. సో చూద్దాం ఇప్పుడు అడిగిపోయినా ఏమవుతుందో. ఇవన్నీ ఏమంటాడో ఫస్ట్ భయపడుతుంది, కెమెరా ఎట్లా పెట్టాలో అర్థం కాదు. మన మళ్ళీ అడిగిపోతే మంచిది కాదు, మనకి అరిష్టం. సీసీ కెమెరా ఉంది నైట్ ఇట్లా ఫ్లాష్ లైట్లు వేసుకొని తీసింది సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా అనుకురా టెక్నాలజీగా వాడుతుంది. టెక్నాలజీయా సీసీ కెమెరా ఫ్లాష్ లైట్ వేసి రైట్ నన్ను భయపెట్టి లాభం పంపించాడు, మళ్ళీ అక్కడ వదిలేపించారు. వదిలేసా ఫోన్ చేసి చెప్పండి, నేను ఫోన్ చేసి చెప్పా. పెద్ద లడ్డూలు కనపడలేదు, మనం తీసింది ఇది. మనం తీసి 3 కేజీలు పైన పెద్ద లడ్డూలు కనపడలేదు, అందుకు ఫోన్ చేసింది నేను. మరీ కొంచెం ఉన్నారు కదా మంచి ఎట్లా తీసాము నైట్ అట్లా వీడియో ఉంది అంతగానో పైన టెరెస్ పైన. వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ మనం ఉన్నామా, మనం తీసుకుని ఎగినమంటారు వీళ్ళు. తీసినదేగా మనం అలా పెట్టిన మళ్ళీ మనమా. ఓహో నువ్వు కూడా ఉన్నావా సేనా? ఏందన్నా ఇదేనా? నువ్వు కూడా పైన వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నా. మేము పైన లేకపోలే మేము అంత కెపాసిటీ కూడా లేదు ఆవిడకి. ఆహా నీ పాత్ర కూడా ఉందన్న అయితే. 640 పైన చూడు. మేము ఉండే అన్న నైట్ వీడియో కొట్టి వెళ్ళిపోయినామన్నా ఇక్కడ. వీడు ఉన్నా 24 hours ఉన్నాడు, 24 hours ఉన్నాడు పాపం. అడుగు మామూలు 2-3 సార్లు పేరు బయటికి. నేను 6:30కి వెళ్ళి పడుకుంటున్నాను, నేను రెగ్యులర్గా అదే టైంకి వెళ్ళి పడుకుంటున్నాను. నేను నిద్ర ఆగట్లేదు. అప్పుడు లైట్లు ఆఫ్ చేస్తా. లేదు ఇది కూడా ఆఫ్ చేయాలి. ఇది పైన అమ్మ ఆ పైన స్విచ్ ఆఫ్ చేయాలి, పైన కింది కానీ. చిన్నగా వాళ్ళే పైన గ్యారెంటీ. లేపినా లేవాలి. అందుకే వీళ్ళు 5 గంటలకు ఛాయ్ తింగేసింది నిద్రలేసి, అది పెడతామే. నేను కూడా ఉన్నా నువ్వు సరదా అంతే. అందరితో పాటు పోయినారు, మళ్ళీ వచ్చాను, మీరు అందరూ పడుకున్న తర్వాత ఏదో ప్లాన్ చేశారు. కిరికిరి. సో గైస్ శ్రీయానకి అయితే తెలిసిపోయింది మ్యాటర్. శివగా అన్నాడు, శివగాని ఉన్నాడు లోపల ఉన్నాడు అన్న. శివగాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు అన్నకి. ఫోన్ చేసి సావ కొడుతున్నాడు, ఏమైనా 2 లడ్లని. అరే ఇరుగుతుంది రావులే తెలివా రా నీకు. నేను ఎక్కువ బరువు ఉన్నాను. జిన్నో నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి ఇప్పుడు. లడ్డు అయిందంట కదా. అయ్యో నవ్వుతావేంటి? సేనా ఒకసారి రానా, నువ్వు కొట్టిన తిట్టినట్టు వాడు ఎత్తా. రానా ఒకసారి రానా. ఏ వద్దులే గేట్ అడ్డపడాలి. నేనే తీసిన. మరి ఏం చేయాలి బ్రో, అందరూ అన్ని దొబ్బేస్తున్నారు. ఏదో జనాలు అడిగారు అన్నా ఎందుకన్నా. మరి నువ్వే కొంటావు కదన్నా. నేను కూడా కొన్నాను. ఎందుకు కొన్నావన్నా? దేవుడి దగ్గరనే ఉంది లడ్డు, ఏడ పెట్టలే మేము. మండపం నుండి బయటికి రాలేదు. ప్రామిస్ గా నీకు అది వీడియోతో సహా చూపిస్తా.
కట్ట తీసుకురా నా అన్నా వద్దనా నువ్వు కూడా అన్నా రవిగాడికి తెలుసు, చిట్టికి తెలుసు, ఆ శివగారికి కూడా తెలుసు అన్నా, వాడికి కూడా తెలుసు అన్నా. బ్రో బ్రో జాగ్రత్త కారు బ్రిజా అన్నా. ఏం చేయాలన్నా మరి? నువ్వేమన్నా కాంప్రమైజ్ అంటున్నావు మరి? వీడియోలు ఏంది కాంప్రమైజ్ బ్రో? మా ఇష్టం కొట్టినా బ్రో, డేరీ చేసిన. జనాలు అడిగిరు, సబ్స్క్రైబర్లు అడిగిరు. ఏ ఆపక్ బ్రో, నేను ఉంటా, నీతో పాటు నేను ఉంటా. ఇద్దరం రెండు, ఒకటి నువ్వు ఒకటి నేను కొందాం. నా నువ్వు ఏందన్నా మరి? ఏం చేసినా వద్దంటారు ఏందన్నా మీరు? నా డేర్ అన్న ఇంతవరకు ఎవరు చేయలేదన్నా. నేను అది పక్క చెప్పాను, అది విగ్రహం మండపం. నా మండపం దాటి బయటికి రాలే లడ్డు. మండపం దాటి బయటకు వస్తే కొట్టు, నేనే కొట్టించుకోండి. నిలబడితే ఇట్లా నిలబడతా ఖాళీ. అవన్నీ నాకు కావాలి బ్రో క్లిప్స్. నా మమ్మకు మంచి కొడుకున్నానా బ్రో? ఇవన్నీ రికార్డ్ అయితే నీకు అర్థమైతే లేదు. ఫ్యాన్ పిల్లలు వేసేస్తారు తెలుసు కదా. నేను ఎందుకన్నా అంత సీరియస్ అవుతున్నావు? అగో వాడికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఎందుకు పెడతావు అన్నా? ఇది ఇట్లా తప్పు, అది తప్పు.